హాయ్ గైస్, వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ హ్యాపీ సాటర్డే. సాటర్డే అంటేనే మంచి వైబ్ ఉంటుంది. ఇలా ఎంతమంది ఫీల్ అవుతారో కింద కమెంట్ చేసేయండి. నేనైతే సాటర్డే రోజు చాలా వరకు 5కి ఇంకా 4:30కి అలా లేద్దాం అనుకుంటా, బట్ కొంచెం లేట్ అయింది. నేనైతే 5:40కి లేచి పనులు అయితే చేశాను అనమాట. అంటే ఇల్లు దూడ్చాను. ఇంకా నెక్స్ట్ అయితే ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేసేసాను. నేను సాటర్డే అయితే ప్రతి సాటర్డే నేను ఉపవాసం ఉంటాను కాబట్టి కంపల్సరీ పూజ చేసుకుంటాను. నాకు ఎందుకో సాటర్డే అంటే ఒక మంచి హ్యాపీ ఫీల్ ఉంటుంది. అది ఎందుకో తెలీదు, మంచిగా పూజ చేసుకోవాలనిపిస్తుంది, గుడికి వెళ్ళాలనిపిస్తుంది. నాలాగా మీకు కూడా అనిపిస్తుందా కమెంట్. నేనైతే చాలా వరకు సాటర్డే చాలా త్వరగా లేవడానికి ట్రై చేశాను. ఎందుకంటే పూజ ఏదో మామూలుగా అలా చేసేస్తే అయిపోతుంది అనుకోకుండా కొద్దిసేపు అక్కడ ఉండి టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది, మంచిగా ఫ్రెష్ మైండ్ తోటి ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశాను సాటర్డే రోజు అయితే. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు గుడికి ఫ్రీ ఉన్నప్పుడు, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ గుడికి వెళ్ళడానికి అయితే ట్రై చేశాను. మరీ అంత బిజీ పనులు మనకైతే ఏముండవు, ఓన్లీ కాలేజ్కి వెళ్ళడమే. బట్ అయినా సరే మనకు అప్పుడప్పుడు లేట్ అవుతుంది కాబట్టి నేనైతే వెళ్ళాను. గుడికి అయితే వచ్చేసాం, మంచిగా దర్శనం చేసుకున్నాను. వీడియో తీద్దాం అనుకున్నా బట్ ఎక్కువగా అయితే తీయలేదు, ఎందుకో తీయాలనిపించలేదు. ఇంకా గుడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాను అనమాట. నా సాటర్డే మార్నింగ్ అయితే ఇలానే ఉంటుంది. ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్.